ఆ దైవ నిర్ణయం లేకుండా ఈ వీడియోని నువ్వు చూడట్లేదు. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. శబరిమలలో ఉన్న అయ్యప్ప స్వామిని చూడాలి, దర్శనం చేసుకోవాలి అని అందరికీ ఉంటుంది. కానీ ఇసుక వేసినా రాలదు. రోజు రోజుకి లక్షల మంది భక్తులు పెరుగుతున్నారు. ఎలాగైతే శబరిలో అయ్యప్ప స్వామికి భక్తి శ్రద్ధలతో పూజలు, ఆభరణ అలంకరణ జరుగుతాయో అదే విధంగా సదాశివపేటలో ఈ జనవరి 14 తారీఖు నాడు 10 గంటలకు స్వామివారి విగ్రహాన్ని పల్లకిలో ఉంచి సంగమేశ్వర మందిరం నుండి మహిమగల అయ్యప్ప స్వామి ఆభరణాలను తలపై పెట్టుకొని పేట తుల్లి ఆట పాటలతో ఊరేగింపు చేస్తూ సాయంత్రం 4 గంటలకు సదాశివపేట్ అయ్యప్ప స్వామి మందిరంకి చేరుకుంటుంది. ఎలా అయితే శబరిమలలో ఈ ఉత్సవానికి శ్రీ మహావిష్ణు యొక్క వాహనమైన గరుడ పక్షులు ప్రత్యక్షమవుతాయో అదే విధంగా సదాశివపేటలో ఆభరణ ఊరేగింపులో గరుడ పక్షులు ప్రత్యక్షమవుతాయి. మీరందరూ కూడా రావాలి. ముఖ్యంగా సంతానం కలగని వారు సదాశివపేటలో అయ్యప్ప స్వామిని సంతాన ప్రియుడిలా భావిస్తారు. ఆ అయ్యప్ప స్వామి దీవెనలు మీపై ఉండాలి. మీ కళ్ళతో ఆ గరుడ పక్షులను చూడాలి. జనవరి 12వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకు సదాశివపేట అయ్యప్ప స్వామి టెంపుల్లో శ్రీమద్ భగవద్గీత పారాయణం. అదే రోజు సాయంత్రం 5 గంటలకు శ్రీ సంగమేశ్వర మందిరం నుండి అయ్యప్ప స్వామి మందిరం వరకు శక్తి స్వరూపులైన మహిళా మూర్తులచే లోక కళ్యాణార్థమై దీపోత్సవ ఊరేగింపు కార్యక్రమం ఉంది. జనవరి 13th రోజు ఉదయం 10 గంటలకు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణం, గీత జ్ఞాన తరంగిణి కార్యక్రమాలు జరగను. భక్తులారా, సంవత్సరానికి ఒక్కసారి మహిమతో జరిగే ఈ కార్యక్రమాలకు మీరందరూ కూడా రావాలని మనసారా కోరుకుంటున్నా. స్వామియే శరణమయ్యప్ప.